తారక్ సార్, నేనంటే మీకు అంత ప్రేమ ఉందని అనుకోలేదు. ఇంత పెద్ద సామ్రాజ్యానికి ఏకైక వారసుడైన మీరు నా కోసం ఇదంతా చేయడం ఏంటి? అసలు మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. అసలు థ్యాంక్స్ చెప్పడం కన్నా మీరు చూపించే ప్రేమని అర్థం చేసుకున్నానని చెప్తే సరిపోతుంది. ఎలాగో నా మెళ్ళో తాళి కట్టారు, గుండెల్లో గుడి కట్టుకున్నారని అర్థమవుతుంది. ఇక మీ చెయ్యి పట్టుకుని జీవితాంతం కలిసి నడవడానికి ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. కానీ నేను కూడా మీ ప్రేమని అర్థం చేసుకున్నానని మీతో ఎలా చెప్పాలి? భర్తలు తమ భార్యల మీద ప్రేమ చూపించడానికి వాడే మొదటి ఆయుధం ఈ మల్లెపూలే. ఈ పూలమాల తారక్ సార్ చేతికిచ్చి నా తలలో పెట్టమంటాను. అలా అయినా తారక్ సార్కి నా ప్రేమ అర్థమవుతుంది. హాయ్ నీలవేణి, ఏంటి పూలు కడుతున్నావా? ఎవరికోసం? నా కోసమే సార్. హే, అవునా? సరే, అవి అక్కడ పెట్టే, భోంచేద్దాం పదా. సార్ సార్ సార్, అసలు నేనేమన్నాను, మీరేమనుకున్నారు? నువ్వేవో పూలు కడుతున్నావు, నేను భోంచేద్దాం అన్నాను, అంతే కదా. దీంట్లో తప్పే ఉంది? అదే పూలు ఎవరి కోసం కడుతున్నాను? ఏముంది, అమ్మవారి కోసమే అయి ఉంటుంది. అయ్యో, ఇవి నా కోసమే సార్. ఏంటి, నీ చేతులకి పని చేయడం మాత్రమే తెలుసు అనుకున్నాను, కానీ పూలు పెట్టుకుని మురిసిపోవడం కూడా తెలుసా? అంతేకాదు సార్, రుచిగా మీకు నచ్చినట్టుగా వండటం కూడా తెలుసు కదా సార్. ఎస్, అందులో డౌట్ ఏంటి? నువ్వు అద్భుతంగా వండుతావు, అందుకే కదా భోంచేద్దామని రమ్మంటున్నాను. సార్, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే... చెప్దూలే, నాకు ఆకలేస్తుంది, పద. ఈ భోజనం గురించి కాదు సార్, ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. అయితే చెప్పు. అది 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 ఏం లేదు సార్, మీరు ఈ పూలు నా తల్లో పెట్టాలి, అంతే. భార్య తల్లో భర్త పూలు పెడితే అందం, కానీ నువ్వు ఏ రోజు నన్ను అలా అనుకోలేదు కదా. ఇప్పుడెందుకు ఇవన్నీ? అయ్యో, అది కాదు సార్. సారీ నీలవేణి, షర్టు విషయంలో అనవసరంగా నిన్ను కొట్టాను. నువ్వు మా కోసం ఎన్ని కష్టాలు పడ్డావో నాకు తెలుసు. ఆఖరికి అతి తక్కువ టైంలోనే చదువు నేర్చుకుని కంపెనీ బాధ్యతలు తీసుకుని ఒక మంచి స్థాయిలో నిలబెట్టావు. అన్ని చేసిన నీకు చివరికి మిగిలిందేంటి? ఇంట్లో వాళ్లతో తిట్లు తినడం, నా చేతిలో దెబ్బలు తినడం. అప్పటికీ నన్ను ఇంటికి పంపించండి అని చాలాసార్లు అడిగావు. అప్పుడు మేం పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు నీ గురించి సీరియస్గా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. కంపెనీ బాధ్యతలు నేనే టేకప్ చేస్తాను. నువ్వు నీకు నచ్చినట్లుగా మీ ఊరు వెళ్ళిపోవచ్చు నీలవేణి.